నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. మంచు కొండలు, గడ్డగట్టే చలి, నిశ్శబ్దంగా విస్తరించిన మంచు ఎడారి అంటార్కిటికా. భూమి మీద అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన ఈ ప్రదేశంలో సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ ప్రకృతి రహస్యాలను శోధిస్తున్నారు. కానీ ఈ డిజిటల్ యుగంలో కూడా ప్రపంచం మొత్తం వేగంగా కనెక్ట్ అవ్వలేక వారు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. మనం ఒక్క క్షణం ఇంటర్నెట్ లేకపోతే ఉండలేం. క్షణాల్లో జీబీ కొద్దీ సమాచారాన్ని ప్రపంచంలో ఎక్కడికైనా పంపేస్తున్నాం. కానీ అంటార్కిటికాలో పరిశోధన చేసే సైంటిస్టులు సేకరించిన కీలక డేటాను ఎలా తరలిస్తున్నారో తెలిస్తే మీరు నోరెళ్ళు పెడతారు. వారు పెద్ద పెద్ద హార్డ్ డ్రైవ్లలో డేటాను నింపి సూట్ కేసుల్లో సర్దుకొని ఓడలు, విమానాల ద్వారా ఇతర దేశాలకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. అక్కడ కేవలం ఉపగ్రహ ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంది. దాని వేగం చాలా తక్కువగా ఉండడంతో పరిశోధనల కోసం చాలా ఆచితూచి వాడుతున్నారు. బయట ప్రపంచంతో మాట్లాడడం అక్కడ ఎంతో కష్టమైన పని. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. దాదాపు 5,933 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సముద్ర గర్భం గుండా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. చిలీ టెలికమ్యూనికేషన్స్ నియంత్రణ సంస్థ సబ్టెల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం అంటార్కిటికాను అంతర్జాతీయ నెట్వర్క్తో అనుసంధానించడం సాంకేతికంగా సాధ్యమేనని తేలింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కోసం 2 మార్గాలను ప్రతిపాదించారు. మొదటిది సుమారు 1,600 కిలోమీటర్ల పొడవుతో కింగ్ జార్జ్ ఐలాండ్ పరిసరాల్లోని పరిశోధనా కేంద్రాలను కలుపుతుంది. ఇక రెండోది అత్యంత విస్తృతమైనది. సుమారుగా 4,000 కిలోమీటర్ల పైగా పొడవుతో అంటార్కిటికాలోని 9 కీలక ల్యాండింగ్ పాయింట్లను కలుపుతుంది. దక్షిణ చిలీలోని పుంటా అరినాస్, ప్యూర్టో విలియమ్స్ ప్రాంతాల నుండి ప్రారంభమయ్యే ఈ కేబుల్ లైన్ ప్రపంచంలోనే అత్యంత అలజడితో కూడిన డ్రేక్ ప్యాసేజ్ సముద్రం గుండా సాగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా, బ్రిటన్ దేశాల పరిశోధనా కేంద్రాలు అనుసంధానం అవుతాయి. ఈ కేబుల్ సాధారణ వాణిజ్య కేబుల్ లాంటిదే కాదు. సముద్ర గర్భంలో భూకంపాలు, పర్యావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించేందుకు స్మార్ట్ సెన్సార్లను ఇందులో అమర్చుతారు. ఇది ఒక్కో ల్యాండింగ్ పాయింట్ వద్ద సెకనుకు 15 నుండి 30 టెరాబిట్ల అద్భుత వేగాన్ని అందిస్తుంది. దీనివల్ల సైంటిస్టులు సేకరించిన డేటా రియల్ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా సంస్థలకు అందుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం అంత తేలికైన విషయం కాదు. అంటార్కిటికా వాతావరణం ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. సంవత్సరంలో కేవలం డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే పనులు చేయడానికి అనువైన వాతావరణం అక్కడ ఉంటుంది. దీంతో కేబుల్ వేయడానికి కనీసం 3 వేసవి కాలాలు పడుతుంది. సముద్రంలో తేలియాడే భారీ మంచు దిబ్బలు కేబుల్ను దెబ్బతీయకుండా అడ్డుకోవడం మరో పెద్ద సవాలు. దీనికోసం సముద్రపు తీరాల వద్ద భూగర్భ డ్రిల్లింగ్ విధానాన్ని ఉపయోగించనున్నారు. అత్యంత దృఢమైన డబుల్ ఆర్మర్డ్ కేబుల్ను వాడనున్నారు. ఈ ప్రాజెక్ట్ వెంటనే మొదలు కాకపోవచ్చు. వివిధ దేశాల అనుమతులు, అంతర్జాతీయ నిధులు సమకూర్చుకోవడానికి దాదాపు 8 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నివేదికను చిలీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమర్పించారు. అనుమతులు పూర్తయి కేబుల్ లైన్ అందుబాటులోకి వస్తే మాత్రం మంచు ఖండం శాశ్వతంగా డిజిటల్ యుగంలోకి అడుగుపెడుతుంది. సూట్ కేసుల్లో డేటా మోసే రోజులకు పూర్తిగా ముగింపు పలకనుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.